ఎట్లుంది సినిమా? ఎట్లుంది? సూపర్ ఉంది నా. ఫస్ట్ టైం చూస్తున్నావా? సెకండ్ టైం. సెకండ్ టైం వాచింగ్. సెకండ్ టైం. ఏం నచ్చిన రిపీటెడ్ గా మీకు సినిమాలో? సినిమాలో యాక్షన్ బాగుంది. అంతా 1 చూసావా? చూసా. 1 చూసావు. దాంట్లో లాస్ట్ 20 minutes అయితే గూస్ బంప్స్ అనమాట. గూస్ బంప్స్. అదే సీన్ రిపీట్ అయ్యా మళ్ళీ? దాని కాంతార 1 కి 2 కి కనెక్టింగ్ గానే ఉందా సీన్ లో? సాంగ్ ఉంది. సాంగ్ బాగుంది. సాంగ్ బాగుంది. హీరోయిన్ సస్పెన్స్ ఎట్లా మీకు థ్రిల్ అయినారా? చాలా థ్రిల్ అయింది. బాగా కనెక్టింగ్ గా ఉన్నది. కనెక్టింగ్ గా ఉంది. ఓకే ఓకే బ్రో. అయితే సార్ నమస్తే. సార్ నమస్తే. చెప్పండి. ఎట్లుంది సార్ కాంతార చాప్టర్ 1? కాంతార బాగుందండి. బాగా ఎంటర్టైన్మెంట్ ఉంది. బాగా మనకి పాతకాలము కూడా ఏ విధంగా ఉన్న చరిత్ర అంతా కూడా తెలిపినారు. సినిమా బాగా ఎక్సలెంట్ గా ఉంది. హీరో యాక్షన్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి. చాలా బాగుంది సినిమా. బాగా ఎంజాయ్ చేసాం. సార్ రిషబ్ శెట్టి గారు చూసుకున్నట్టయితే యాక్టర్ కమ్ రైటర్ డైరెక్టర్, మంచి డైరెక్టర్ అండి. 3 బాగా పర్ఫార్మెన్స్ బాగుంది. ఓకే సార్. సార్ సినిమాలో చూసుకున్నట్టయితే హీరోయిన్ క్యారెక్టర్ అనేది మంచి ట్విస్ట్ అనమాట. అవునవును. ఎక్స్పెక్ట్ చేశారా ఫస్ట్? లేదు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అది డైరెక్టర్ వాళ్ళ దీని వల్ల అది బాగా హిడెన్ చేశారంట. బాగా చేశారు సార్. పులి సీన్ ఉంది సినిమాలో అయితే 2 సార్లు పులి సీన్ చూపిస్తారు. అవునవును. అవి గ్రాఫిక్స్ అనిపిస్తా రియలిస్టిక్ గా అనిపించిందా మీకు? బాగా కొద్దిగా రియలిస్టిక్ గానే అనిపిస్తుంది. అంత గ్రాఫిక్ అనిపించదు కానీ రియలిస్టిక్. సార్ యాక్చువల్ తెలుగులో చూసుకున్నట్టయితే చాలా తక్కువ సినిమాలు మన వాళ్ళు ఇట్లాంటి ఎంకరేజ్ చేయరు. ఎక్కువగా కామెడీ అని, ఫ్యామిలీ సెంటిమెంట్ అని, ఎలివేషన్ సీన్ ఇట్లాంటి ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. కన్నడలో ఈ సీన్స్ ఎలా అనిపించాయి మీకు? కన్నడనా? కన్నడ సినిమా యాక్చువల్ గా ఇది మనకు తెలుగులో ఉన్నట్లే అనిపిస్తుంది. తెలుగులో రియలిస్టిక్ గా మనకు తెలుగే బాగా కనెక్టింగ్ గా బాగున్నా. ಓಕೆ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ಥ್ಯಾಂಕ್ ಯು. ಇಂತ ಮುಂದು ಕನ್ನಡದವರೇ ಆದ್ರೆ ಇಲ್ಲಿ ತೆಲುಗು ಮಾತಾಡ್ತಾರೆ. ಭಾರಿ ಚೆನ್ನಾಗಿದೆ. బాగుంది సార్ సెట్టింగ్ అయితే. తెలుగు కరెక్ట్ ఆಗಿ మెన్షన్ ಮಾಡಿದ್ದಾರೆ. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. చెప్పండి సినిమా ఎట్లుంది? సూపర్ గా ఉంది. ఏ సీన్స్ బాగా నచ్చాయి మీకు సినిమాలో? ఏ సీన్స్ బాగున్నాయి? సెకండ్ హాఫ్. కాంతార 1 చూసారు, చాప్టర్ 1 చూసారు మీరు? ఆ కాంతార 1 లో అయితే లాస్ట్ 20 minutes గూస్ బంప్స్ అనమాట సీన్స్ అన్ని. ఆ సీన్స్ ఎక్స్పెక్ట్ మళ్ళీ రిపీట్ అయ్యాడా? హీరోయిన్ ఎట్లుంది పర్ఫార్మెన్స్? హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఆర్టిస్ట్ ఎక్స్పెక్ట్ చేశారా? లేదు. లేదా? ఓకే థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్ ఎట్లుంది సార్ సినిమా? సినిమా చూడొచ్చా? సినిమా చూడొచ్చా? అక్షరంగా చూడొచ్చు. యాక్చువల్ గా రెగ్యులర్ గా ఉండే ఫ్యామిలీ సినిమా కాదు ఇది. కాకపోయినా చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఎలివేషన్ గా ఉంది కాబట్టి చూడొచ్చు. సినిమాలో ఏ సీన్స్ బాగా నచ్చాయి సార్ మీకు? లాస్ట్ సీన్ సినిమా సూపర్ గా ఉంది. కాంతార పిక్చర్ అంటే ఒక దేవుని భక్తి గురించి తెలుసుకోవడానికి ఈ యూత్ కి చూస్తే దేవునికి సంబంధించి తెలుసుకోవచ్చు. యాక్చువల్ గా చూసుకుంటే మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు సెంటిమెంట్ సీన్లని, కామెడీ సీన్స్ బాగా అడిక్ట్ అయిపోయారు. ఇట్లా సీన్స్ కూడా మన తెలుగు వాళ్ళు చేసి మీరు ఎంకరేజ్ చేస్తారా? ఖచ్చితంగా. మనకి ఏదన్నా కావాలనేది పాయింటే, ఎవరు తీసారు అనేది కాదు, మన తెలుగు ఆడియన్స్ అని కాదు. ఏదున్నా సెంటిమెంట్ గానీ పిక్చర్ కామెడీ గానీ ఉండేది ఏదున్నా మన యాక్టర్ ఏ యాక్టర్ అయినా చూడాల్సిండేది మ్యాటరే అక్కడ. కాబట్టి రాత్రి చూసుకున్నట్టయితే దీంట్లో యాక్టర్ ఉన్నాడు రాకేష్ పూజారి అని, బందర్పోర్ట్ లో క్యారెక్టర్ చేస్తారు కదా, వాళ్ళ కొడుకు పొట్టిగా ఉంటాడు. అతనైతే రాత్రి గుండెపోటు చనిపోవడం జరిగింది. యాక్చువల్ గా అయితే ఆయన లాస్ట్ సినిమా ఇది. ఆయన పర్ఫార్మెన్స్ ఎట్లుంది మీకు నచ్చింది? సూపర్ గా ఉంది. రాకేష్ పూజారి పర్ఫార్మెన్స్ అందరూ సూపర్ గా చేశారు. ఏ క్యారెక్టర్ కి పేరు పెట్టే అవసరం అయితే లేదు. ప్రతి పాయింట్ వైజ్ ఒక్కొక్క యాక్టర్ వాళ్ళ క్యారెక్టర్ బట్టి పోతా వస్తా ఉంది. ఎక్కడ మనకి ఏమో జరుగుతుందనే ట్విస్టే ఉంది కానీ అక్కడేం మనకి భయపడే అవసరం లేదు. అవును, చూడొచ్చు. ఓవరాల్ ఆడియన్స్ ఏం చెప్తారు మీ సినిమా గురించి? ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, ఏమి బ్యాడ్ అలాంటిది ఏం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి చూడొచ్చు కాంతార సినిమా. కాంతార 1 ఓకే, కాంతార 2 ఓకే. సూపర్. ఓకే థ్యాంక్ యూ. మీరు చెప్పండి. మూవీ చాలా బాగుంది. చాలా గూస్ బంప్ మూమెంట్స్ ఉన్నాయి. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం మస్ట్ అండ్ షుడ్. అన్న మీరు హీరోయిన్ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేశారా? లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఎగ్జాక్ట్లీ ఉందా? yes, that was a good twist. సో నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. బట్ లాస్ట్ లో రివీల్ చేసినప్పుడు కనెక్టివిటీ మనకి బాగా దొరుకుతుంది. ఆ ట్విస్ట్ బాగుంది. యాక్చువల్ కాంతార 1 చూసారన్న మీరు? చూశాను. ఇప్పుడు యాక్చువల్ గా హీరోలు అందరూ సినిమా హిట్ అయితే తర్వాత వచ్చి సీక్వెల్ తీసుకుంటారు. ఈ హీరో ఏమంటే సీక్వెల్ తీసి తర్వాత ప్రీక్వెల్ వచ్చాడు అనమాట. ఆ సీన్స్ ఎక్కడ కనెక్టివిటీ బాగుపోతుందా? బాగున్నాయి. కనెక్టివిటీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అవే యాక్టర్స్ రిపీట్ అవుతారా మళ్ళీ? ఎవరన్నా 1 or 2 మెంబర్స్ ఎవరైనా కావచ్చు. ఓకే. ఆ పులి సీన్ వస్తుంది కదా సినిమాలో, అది ఇంకా అల్టిమేట్. దట్ ఇస్ నెవర్ రియలిస్టిక్ గా ఉన్నాయి. చాలా రియలిస్టిక్. ఓకే ఓకే థ్యాంక్ యూ. మేము కర్ణాటక నుంచి వచ్చాము. చెప్పండి. బాగుంది, మూవీ అయితే బాగుంది, సూపర్ గా ఉంది. ఓకే. యాక్చువల్లీ మేము ఇక్కడ వచ్చింది విజువల్స్ చూడడానికి, అంటే ఇక్కడ ఎఫెక్ట్స్ బాగుంటుందని చెప్పేసి కర్ణాటక అయితే కన్నడనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం, బాగా చూడాలని చెప్పేసి. అవును. ఓకే. మదనపల్లి చూసుకున్నట్టయితే ఇక్కడ ఉండే సింగిల్ స్క్రీన్ థియేటర్. మేము ఈ మదనపల్లి నేచర్ కి
ఇక్కడ ఉండే థియేటర్స్ కి బాగా కనెక్ట్ అయిపోయినాం. కర్ణాటకలో ఎక్కడి నుంచి వస్తున్నారు అన్న మీరు? ఇక్కడ పక్కనే లక్ష్మీ క్రాస్ మేము ఉండేది ఎయిర్పోర్ట్ నుంచి యాక్చువల్ ఇట్లా కోలార్ వరకు బైలింగ్ వెళ్ళాలన్నమాట. అంటే అవును. తెలుగు మాట్లాడితే కన్నడ బెంగళూరు నుంచి మాట్లాడతారు. కూడా వస్తాం మేము. Okay. చూసే మేము ఉండే బెంగళూరు అక్కడి నుంచి వస్తాము. కాకపోతే మేము చూసే ఇక్కడ ఎఫెక్ట్స్ బాగుంటాయి చెప్పి ఇక్కడ వస్తాం. ఇక్కడ రిషబ్ శెట్టి సినిమా కాంతార 1 కాకుండా గతంలో సినిమాలు ఏమైనా మీరు చూసారా? బెల్బాటం కానీ లేదు చూసిందే కాంతారానే. కాంతార 1 చూస్తా ఉంటాము మూవీస్, కానీ కాంతార రిషబ్ శెట్టి 1 సినిమా అయితే గన ఆ సినిమా ఎట్లుంటుంది అంటే లాస్ట్ 20 minutes గూస్ బంప్స్ అనమాట. అవునవును దానికి ఆయనకి నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది. ఈ సినిమాకి ఏమైనా ఎక్స్పెక్ట్ చేసా పర్ఫార్మెన్స్ కి? వస్తుంది, తప్పకుండా వస్తుంది. బాగుంది. ఆస్కార్ వెళ్ళే సినిమా అంటారు. ఉంది. ఆ సౌత్ డిజైన్ ఎలా ఉంది? ఆల్రెడీ నేషనల్ అవార్డు అయింది. అవును. నెక్స్ట్ ఇంకా ఆస్కార్ అవార్డు కొడతారు. కొడతారు. ఓకే. మా కర్ణాటకలో ఇట్లా డైరెక్టర్ విత్ ఇట్లా యాక్టర్ ఉన్నాడంటే మా అదృష్టం అది. ఓవరాల్ సినిమా గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారన్న మీరు? బాగుంది, మూవీ బాగుంది. ఇది బ్లాక్ బస్టర్ మూవీ, ఆస్కార్ కొట్టే మూవీని చూడొచ్చు. అన్న ఇప్పుడు కన్నడలో చూసుకున్నట్టయితే తెలుగు సినిమాలకు పెద్ద ఆధారం లేదు. లాస్ట్ కొన్ని సినిమాలకు కూడా బ్యానర్లు చెప్పడము, పెద్ద ప్రమోషన్ రానివ్వలేదు అనమాట. అవును. ఆ సినిమాలకి దాని గురించి మీరు కన్నడలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, ఎలా చెప్తారు ఆ సినిమాల గురించి? అవన్నీ చేయడం తప్పు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థింక్ చేయాల్సింది ఆల్ ఆర్ ఇండియన్స్. ఓకేనా? సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ కదా. నార్త్ లో ఉండేవాళ్ళంతా ఇప్పుడు సౌత్ లో యాక్ట్ చేస్తున్నారు. సౌత్ లో ఉండేవాళ్ళని నార్త్ తీసుకెళ్తున్నారు. ఇంతకు ముందు అదంతా చేసేవాళ్ళు కాదు. అవును. ఇంతకు ముందు అంతా బాలీవుడ్ స్టార్సే బాలీవుడ్ మ్యూజిక్ ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అందరూ వచ్చి సౌత్ ఇండియన్ అంటే ఇప్పుడు ఎక్కువ వచ్చేసి టాలీవుడ్ ని ఎక్కువ ఇది చేస్తున్నారు. అందరూ అయితే ఒకరే చేస్తున్నారు. ఎవరో ఒక్కొక్కరు అట్లా చేసేదాన్ని, అది తప్పు. అది చేయకూడదు. ఎవరో కొందరు చేయడం ఎవరు పనులు చేయడం వల్ల అట్లా అవుతా ఉంది అంతే. కానీ అవన్నీ మైండ్ లో పెట్టుకోవాలి మనం అలా ఇండియన్స్. నెక్స్ట్ కన్నడలో తెలుగు హీరో సినిమాలు వస్తే ఎంకరేజ్ చేస్తారా మీరు? చేస్తాం, ఎందుకు చేయము? మంచి సినిమా అయితే మీరు ఎంకరేజ్ చేస్తారు. చేస్తాం, ఎందుకు చేయము? మేము కన్నడ తెలుగు అంతా ఏం లేదు. ఓకే. అంతా ఒకటే మాట. మంచి సినిమా వస్తే కన్నడ ప్రజలు ఆదరిస్తారు. అంతా ఒకటే కదా, ప్రోత్సహించాలి. అంత ఇది మన ఏమంటారు, ఇది ఒక ఇండస్ట్రీకి మనం సపోర్ట్ చేయాలి అంతే. ఫిల్మ్ ఇండస్ట్రీకి మంచి సినిమా వస్తే ఆదరిస్తారు. ఆదరించాలి. బాగుంది. చూడొచ్చా సినిమా చూడొచ్చా? అన్న మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము యాక్చువల్ గా బెంగళూరులో ఉంటాము. ఇప్పుడు బార్డర్ నుంచి వచ్చాం కర్ణాటక. అంటే విలేజ్ కి వచ్చింది సినిమా మదనపల్లి బాగుంటుంది. ఎప్పుడు వస్తాం, ఏ మూవీకైనా వస్తాం, ఖచ్చితంగా వస్తాం. అన్న రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్ ఎట్లుంది? సూపర్ గా ఉంది. నెక్స్ట్ పార్ట్ 2 లో కూడా బాగా చేస్తారని నమ్మకం ఉంది. ఖచ్చితంగా బాగుంటుంది. అంటే రిషబ్ శెట్టి కాంతార 1 అయితే చూసుకున్నట్టయితే లాస్ట్ 20 minutes గూస్ బంప్స్ అనమాట. అలాంటి యాక్టింగ్ ఎవరు చేయలేదు. దానికంటే ఇది బాగుంది. ఇది బాగుంది. అయితే ఫుల్ రికమెండెడ్ అంటారు సినిమా. గ్రాఫిక్స్ డిజైన్స్ ఎలా ఉన్నాయి? ఫుల్ సీన్స్ కానీ ఇలాంటివి ఏడగానే డౌట్ రాదు. గ్రాఫిక్స్ అని రియలిస్టిక్ గా కొన్ని సెట్స్ అయితే రియల్ గా కొన్నారనమాట. తీసినారు. ఏమి అంతగా గ్రాఫిక్స్ ఉంది దీంట్లో అనిపించదు. ఆ నది దగ్గర కొన్ని సీన్స్ ఉన్నాయన్నమాట. ఆ సీన్ షూట్ చేసేటప్పుడు కూడా పడవ బోల్తా కొట్టి 1 చనిపోవడం అని కూడా నడుస్తుంది. ఇప్పుడు నిన్న నైట్ చూసుకున్నట్టయితే కన్నా ఒక యాక్టర్ కూడా గుండెపోటు చనిపోయాడు. ఈ సినిమాలో బందర్పోట్లో ఉన్నాడు కదా. ఆయన పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? లాస్ట్ సినిమా ఇది కామెడీ రోల్ పొట్టిగా చేసిన బాగుంది. చూసుకొని వచ్చినా నేను. ఎఫెక్ట్ అక్కడ ఎఫెక్ట్ తక్కువ. ఇప్పుడు యాక్చువల్ గా రియాలిటీ ఏముందో కన్నడలో చూసినప్పుడు మాకి లాంగ్వేజ్ లేక కావాలా, దాని నుంచి కన్నడాలు చూస్తాం. అక్కడ సౌండ్ తక్కువ ఉంటది. ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్ కోసం మళ్ళీ ఇక్కడ వచ్చినాం. అక్కడ నుంచి బెంగళూరు నుంచి 4 days బ్యాక్ చేసేసినాం. అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజిఎం ఎట్లా సినిమాకి? ఇక్కడ బాగుంది. ఆ శివుడు లాస్ట్ లో శివుడు గెటప్ అనేది అంతా మొత్తం టోటల్ గా ఇక్కడ బాగుంటది. మదనపల్లిలోనే బాగుంటది. ఓకే, థ్యాంక్ యూ అన్న. చెప్పు ఎట్లుంది సినిమా? ఎట్లుంది నా సినిమా ఎట్టుంది? నా సినిమా బ్లాక్ బస్టర్ నా. సినిమాలో ఏ సీన్స్ బాగా నచ్చినాయి నీకు? కాంతార గూస్ బంప్స్ వచ్చేసాను. ఇంకా ఎట్టుంది నా. అయితే ఏ క్లాస్ చదువుతున్నారు? 8th class. 8th class చదువుతున్నారా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కాంతార సినిమాకి వచ్చారు. ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్? మేము మా కాలనీ అందరూ కలిపి కాలనీ మొత్తం కాలనీ అంటే కాదు, మా ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ 14 మంది 14 మంది వచ్చారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఓజీ సినిమా అయితే భారీ రేంజ్ లో రిలీజ్ అయింది. ఇదైతే పూర్తి కన్నడ సినిమా. ఎందుకు మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ ఈ సినిమాకి రావాలని? అంటే కాంతార 1లో వాళ్ళ నాన్న గురించి పోరాడినారు కదా, దాంట్లో వాళ్ళు కాంతార అంటే ఏంటి అదంతా తెలుసుకోవాలని క్యూరియాసిటీ అయితే బాగా కలిగింది. అందుకని వచ్చినారు అనమాట. యాక్చువల్గా ఇదైతే ఫుల్ హర్రర్ సినిమా. దీనికైతే అండర్ 18 వాళ్ళు రాకూడదు సినిమాకి అని చెప్పి పెట్టారనమాట. అంటే చిన్నపిల్లలు ఈ సినిమా చూడకూడదు, భయపడతారు. కొన్ని సీన్లు అట్లా సీన్లు ఉన్నాయి. మీరైతే వచ్చేసారు ఈ సినిమాకి. ఎట్లా వచ్చినారు? పరిస్థితి రాకూడదు కదా ఈ సినిమాకి? ఏమైనా చూడాలనే ఉంది, ఎక్సైట్మెంట్ ఉంది. కాంతార 1 చూసారా? కాంతార 1 లో మీకు ఏది బాగా నచ్చింది? అంటే వాళ్ళ నాన్న వదిలేసి అడవిలో ఎందుకు వెళ్తారనే కాన్సెప్ట్ తెలుసుకోవాలని. నమస్తే ఎంతమంది వచ్చారు మీరు సినిమాకి? మీ ఫ్యామిలీ మెంబర్స్? మేము 14 మంది వచ్చినాం.
యాక్చువల్ గా ఇదైతే పూర్తి కన్నడ సినిమా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అయితే భారీ రేంజ్ లో దూసుకుపోతుంది. మీరు ఆ సినిమా కాకుండా దీనికి ఎందుకు ప్రిఫర్ చేశారు? అంటే ఇది కొంచెం ఇంట్రెస్ట్ ఉందని వచ్చినాము. ఓకే, ఫస్ట్ లో చూసినాము, పార్ట్ 2 చూద్దామని ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. యాక్చువల్ గా 1 చూసుకున్నట్టయితే కొత్తగా దేవుడు కాన్సెప్ట్, లాస్ట్ లో మనకి లోకల్ గా అయితే అమ్మవారు ఒళ్ళు పూర్ణారు ఆవహించినారు ఇలాంటి కాన్సెప్ట్ ఉంది కదా. అలాంటిది అయితే లాస్ట్ 20 minutes గూస్ బంప్స్ అనమాట. అంటే సీట్ లో భయంగా కూర్చుంటాము. అట్లాంటి సీట్లు ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేసి వచ్చారా? ఉన్నాయి, తెలుసు వచ్చా. అంటే ఈ సినిమాకి రావడానికి ముఖ్యంగా ఎవరు మీకు చెప్పినారు ఈ సినిమాకి వెళ్దామని చెప్పి? మెయింటైన్ చెప్పండి. ఫ్యామిలీ వచ్చాము. నమస్తేనా? నమస్తే సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? బయలుపాటి నుంచి. బయలుపాటి నుంచి వస్తున్నారు. యాక్చువల్ గా ఇదైతే కన్నడ హీరో అనమాట. మన తెలుగులో పెద్ద మార్కెట్ లేదు. ఇప్పుడు వచ్చిన మీ ఫ్యామిలీ మెంబర్ హీరో పేరు తెలుసు అంటే తెలియదు అన్నారు. అలాంటి సినిమాకి మీరు 14 members వచ్చారంటే అంటే హీరో మీద ఇంట్రెస్టా, సినిమా మీద ఇంట్రెస్టా? సినిమా మీద ఇంట్రెస్ట్. యాక్చువల్ గా రెగ్యులర్ గా ఉన్నట్టు కామెడీ సీన్స్ కానీ ఫైట్స్ కానీ అంటే మన రెగ్యులర్ తెలుగు సినిమా లాగా ఉండదు ఈ సినిమా. పూర్తిగా దేవుడు దీంట్లో దేవుడు ఉన్నది, దాని ఆ దేవుని గురించి స్టోరీ అంతా ఉండదు కాబట్టి పిల్లలు చూపించాలనే కాన్సెప్ట్ తో మీరు ఈ సినిమా ఫ్యామిలీ అంతా. ఓకే అన్న, సినిమా ఎట్లుందినా? చూడొచ్చా సినిమా? చూడొచ్చా? చెప్పండి ఎట్లుంది సినిమా? చూడొచ్చా సినిమా? చూడొచ్చు సార్. చెప్పండి ఎట్లుంది సినిమా? ఎట్లుంది చూడొచ్చా? ఏ సీన్స్ బాగా నచ్చినాయి మూవీలో? ఎట్లుంది సినిమా? చూడొచ్చా సినిమా? చూడొచ్చా? ఏ సీన్స్ బాగా నచ్చినాయి? అన్ని బాగానే ఉంటాయి. ఇప్పుడు కాంతార 1 చూసుకున్నట్టయితే లాస్ట్ 20 minutes గూస్ బంప్స్ అనమాట ఆయన యాక్టింగ్ కి. కాంతార 1 సినిమాలో అయితే దీంట్లో అట్లా సీన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉన్నాయా అదే సీన్స్ రిపీట్ అయినా? ఉన్నాయా? ఉన్నాయి. ఓకే, ఎట్లుంది సినిమా? బాగుందమ్మా. ఏం నచ్చింది మా మీకు సినిమాలు ముఖ్యంగా? రాముడు మంచి భక్తి సినిమా లాగే ఉంది. యాక్చువల్ మన తెలుగులో చూసుకున్నట్టయితే కామెడీ సీన్లు అంట, ఫైట్ సీన్ ఇట్లుంటాయి. ఈ సినిమాలో అట్లా సీన్ లేదు కదా. అయినా మీకు నచ్చిన సినిమా అయితే? ఓకే అమ్మా. కామెడీ ఎట్లా అనిపించింది? ఫస్ట్ లో కామెడీ చేస్తారు కదా. కామెడీ బాగుంది. నవ్వుకున్నారా బాగా? అయితే బాగా నవ్వుకున్నా. ఓకే అమ్మా. సినిమా క్రేజీగా ఉంది బ్రో. నాకు విఎఫ్ఎక్స్ బాగా నచ్చింది. రాముడు వచ్చేటప్పుడు గూస్ బంప్స్ వచ్చినాయి, బాగుంది. రాముడు సీన్ మహాశివుడు రోల్ చేసినప్పుడు అది లేదు ఇది రాముడు ఎంట్రీ ఉంటుంది కదా, అది ఆయుధం ఇచ్చేది అప్పుడు ఎక్సలెంట్ గా ఉంది, గూస్ బంప్స్ వచ్చినాయి. సినిమా సూపర్ గా ఉంది. 2 times చూసాను ఇప్పటికే. ఫ్యామిలీతో ఒకసారి, నేను మా ఫ్రెండ్స్ తో ఒకసారి. సినిమాలో రాత్రి చూసుకున్నట్టయితే ఒక నటుడు చనిపోయాడు, రాకేష్ పూజారి అని. బందర్ పోర్ట్ లో కొడుకున్నాడు కదా, ఆ బందర్ పోర్ట్ మొత్తాన్ని కబ్జా చేసిన కొడుకు ఆయన రాత్రి చనిపోయాడు. ఆ సీన్స్ ఎట్లున్నాయి? ఆయన సీన్ కామెడీ రోల్ బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. ఆయన కిలాడి గలాడి మామూలుగా కన్నడ షో చేశాడు అనమాట. అంత మంచి ఫేమస్ యాక్టర్ ఆయన. ఆయనైతే ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి కాంతార యాక్టర్స్ అందరూ చనిపోతున్నారు. షూట్ టైమ్ లో పడవలో చనిపోవడం జరిగింది. ప్రమాదంలో ఒక సూసైడ్ చేసుకున్నారు. ఈయనైతే రాత్రి మూవీలో ఉండి హార్ట్ అటాక్ చనిపోయారు అనమాట. దాంట్లో పెద్ద సస్పెన్స్ నడుస్తుంది. మీరు ఏమన్నా న్యూస్ విన్నారా బయట? యాక్చువల్ గా రెగ్యులర్ గా చూసుకున్నట్టయితే రెగ్యులర్ సినిమా కదా ఇది. అంటే మన తెలుగు సినిమా లాగా కామెడీ అంట, ఫైట్ సీన్స్ ఇట్లా లేవు ఏవి కానీ. కానీ ఈ సినిమా ఫ్యామిలీతో వచ్చారు. ఏ ఎక్స్పెక్టేషన్ తో వచ్చినారు మీరు? చూద్దాం, బాగుంది అంటే టాక్ బాగుంది. కాంతార 1 చూసుకున్నట్టయితే కన్నా ఆ సీన్లు అన్ని కూడా ఎట్లుంటాయంటే గూస్ బంప్స్ అనమాట. లాస్ట్ 20 minutes 2 కూడా అవే రిపీట్ అయినాయా? అవును. లేదు సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది. ఓకే, నమస్తే. చూసి వచ్చినాక ఎట్లుండాలి స్టోరీ అనేది చెప్తాం, విజువల్ వేసి చెప్తాం. కాంతార 1 చూసారా మీరు? అంటే యాక్చువల్ గా మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు కామెడీ సినిమాలు. మేము బెంగళూరు నుంచి వచ్చాము ఈ సినిమా చూసే. బెంగళూరు నుంచి వచ్చారా? బెంగళూరు నెల్లూరా? బెంగళూరు నుంచి. యాక్చువల్ గా తెలుగు రెగ్యులర్ సినిమా కాదనమాట ఇది. అంటే కామెడీ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ అలాంటివి ఏం లేవు. యాక్చువల్ ఫ్యామిలీస్ ఎప్పుడు సెంటిమెంట్ సీన్లు బాగా ఇష్టపడుతుంటారు, అట్లా సీన్స్ లేవు. కానీ ఎందుకు మీకు నచ్చింది సినిమా ఇది రావాలని? దేవునితో ఉంది కదా, ఫైట్లు అవంతా ఇష్టం అనేసి అవంతా బాగా నచ్చినాయి. అంటే ఇప్పుడు మన తెలుగు ఆడియన్స్ కూడా మారిపోయినారు. రెగ్యులర్ గా ఉండే సెంటిమెంట్ సీన్లు నచ్చడం లేదు ఈ మధ్యన.